జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. జనజ్వాల న్యూస్. బాలికల బంగారు భవిష్యత్తుకు అండగా మలబార్ గోల్డ్ ఉందని మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మలబార్ మరియు గోల్డ్ డైమండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు స్కాలర్షిప్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు, బొండా సుజాత, మురళి, షోరూమ్ హెడ్ ఆర్జన్, నదీర్ స్థానిక కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఒక పండగ వాతావరణంలో చక్కటి పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉండగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు శ్రీరాజ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సోదరులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారైనటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి, మరొక సోదరులు బోండా ఉమా గారు, ప్రజెంట్ వారు రాకపోయినా వారి సతీమణి ఇక్కడికి విచ్చేశారు, సుజాత గారికి, అలాగే గురుతుల్యలు సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన డాక్టర్ పద్మజ గారికి, అలాగే గౌరవనీయులు మురళీకృష్ణ గారికి, అలాగే రాకేష్ గారికి, మలబార్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, అలాగే ఎదురు కూర్చున్నటువంటి పిల్లల తాలూకా తల్లిదండ్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ ఆశీస్సులు. పిల్లలందరూ చాలా డల్గా ఉన్నారు, హుషారు లేదు. ఒక్కసారి హుషారుగా చప్పట్లు కొట్టండి అందరూ. ఎందుకంటే ఇది మీకోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. అంటే మలబార్ అనగానే బంగారం వ్యాపారం అనుకున్నాను, కానీ బంగారం లాంటి మనసు ఉంటుంది అని ఈరోజు మనం ఈ ప్రోగ్రాం వల్ల తెలిసింది మనకి. చక్కగా ఇక్కడ 2800 మంది పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నటువంటి మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ముఖ్యంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు 33 ఏళ్లుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇక్కడ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు 1999 నుంచి ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకి రావటం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారు, ఎక్కడ విద్య అవసరం, ఎక్కడ వైద్యం అవసరం, ఎక్కడ త్రాగునీరు అవసరం, ఎక్కడ ఆకలితో ఉన్నారు అని చూసి అక్కడ ఖచ్చితంగా మన అవసరం ఉంది అని వెళ్ళి అక్కడ అడగకుండానే అక్కడ సహాయం చేస్తున్నటువంటి మంచి మనసున్న మలబార్ గ్రూప్ సంస్థలకి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే ఇందాక అన్నగారు చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ P4 విధానంతో అక్కడ మనం వెళ్ళి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే పీపుల్ పార్ట్నర్షిప్ ఉండాలి అని, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఉండాలని P4 విధానంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గ్రామాలనే కొంతమంది దత్తత తీసుకోగలుగుతున్నారు. ఆ దత్తత తీసుకొని ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఏం అవసరమో అది చేస్తున్నారు. అలాగే ఈరోజు మీరు స్కూల్స్లో అందరూ కూడా స్కూల్స్ నుండి వచ్చిన వాళ్ళే కదా, మీరంతా కిడ్స్ అందరూ స్కూల్స్ నుండి వచ్చిన వాళ్ళే కదా, అమ్మాయిలందరూ. మీకు యూనిఫామ్, బట్టలు, మంచి ఫుడ్ ఇవన్నీ ఇప్పుడు మనం గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత చాలా రకాలుగా మార్పులు తీసుకొచ్చి అందరికీ మంచి యూనిఫామ్, మంచి ఫుడ్ ఇవ్వాలని, మంచి బుక్స్ ఇవ్వాలి అని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ మధ్య స్కూల్స్లో అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని రకాలుగా హెల్ప్ చేయటం అయితేనే
ముఖ్యంగా విద్యా వైద్యానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నాం అన్నారు. కాబట్టి నేను ఈ సభాముఖంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మలబార్ సంస్థలకి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చాలా అంటే 20 రాష్ట్రాల్లో, మన ఇండియాలో ఉన్నటువంటి 20 రాష్ట్రాల్లో మీరు హెల్ప్ చేస్తున్నారు. 20 రాష్ట్రాల్లో ఓ 1500 ప్రాంతాలని మీరు సెలెక్ట్ చేసుకొని హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషం. నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా, నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ని కూడా, ఒక గిరిజన మహిళగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే P4 విధానంలో చాలా మంది గిరిజన ప్రాంతాలను దత్తత తీసుకుంటున్నారు. దయచేసి మీరు కూడా కొన్ని గిరిజన ప్రాంతాలను దత్తత తీసుకుంటే అక్కడ పిల్లలకి విద్య, వైద్యం, త్రాగునీరుకి మీ వంతు సహాయ సహకారాలు అందించమని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో అందరూ కూడా చూస్తున్నారు, సికిల్ సెల్ ఎనీమియా చాలా ఎక్కువగా వస్తోంది. అలాగే అక్కడ కూడా చాలా హాస్టల్స్లో పిల్లలు చదువుకుంటున్నారు. అక్కడ అన్ని రకాలుగా వసతులు కల్పించడం ప్రభుత్వం చేస్తోంది. కానీ ఇంకా మనం 100% ఇచ్చినా ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఖచ్చితంగా లోపం ఉంటుంది, ఎక్కడో దగ్గర ఏదో ఒక కొరత ఉంటుంది. అట్లాంటి కొరతల్ని గిరిజన ప్రాంతాల్లో, హిల్టాప్ ప్రాంతాల్లో కూడా మీరు కాస్త దృష్టి పెట్టగలిగితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు నాకు చాలా బాగా నచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు ఫుడ్ ఇవ్వడం, ఆకలి తీర్చడం కంటే పెద్ద పని, పెద్ద మనకి ఉపయోగం కానీ హెల్ప్ కానీ ఎక్కడా ఉండదు. ఏ దానం చేసినా చాలు అనరు, ఒక్క అన్నదానం చేస్తేనే చాలు అంటారు. అట్లాంటిది పూర్తిగా మనకి భోజనం పెట్టి ఆదుకోవడం అనేది చిన్న విషయం కాదు. అది చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఫుడ్ ఇవ్వడం అనేది కూడా చాలా మంచి విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఓల్డేజ్ హోమ్స్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు, చాలా సంతోషం. కానీ నేను పర్సనల్గా ఓల్డేజ్ హోమ్లకి కొంచెం నాకు చెప్పొచ్చు కదా, నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓల్డేజ్ హోమ్స్ అంటే మనం చూడని మన తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టాల్సి వస్తుంది. ఈరోజు మనం పెరగడానికి, బ్రతకడానికి, ఎదగడానికి, ఉద్యోగాలు చేయడానికి మనకి వాళ్ళ ప్రాణంగా రక్తం ధారపోసి పెంచినటువంటి తల్లిదండ్రుల్ని మనం ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. అలాంటి పరిస్థితిని కూడా సుప్రీంకోర్టు గ్రహించి అలాంటి చూడని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా సంపాదనలో 25% ఖచ్చితంగా పేరెంట్స్కి ఇవ్వాలని చెప్పడం నిజంగా చాలా అభినందించవలసిన విషయం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్న కిడ్స్ అందరికీ చెప్తున్నాను, ఈరోజు మనం ఎంత కష్టపడి బయటకు వస్తున్నామో, ఎంత కష్టపడి చదువుతున్నామో, రేపు మీరు పెద్ద అయిన తర్వాత అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చూసుకుంటారు కదా? ఏది చూసుకుంటారని అనిపించలేదు నాకు. చూసుకుంటారా? ఎస్. ఎందుకంటే మనల్ని ఇంత కని పెంచి మోసి మనల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో దయచేసి వేయకండి. ఓల్డేజ్ హోమ్ లేని మన ఇండియాగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓల్డేజ్ హోమ్ లేని ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్నది నిజంగా. ఎందుకంటే ఓల్డేజ్ హోమ్లు ఎక్కువైపోయి అక్కడికే అందరినీ పంపించేయటం అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎవరైనా కిడ్స్ ఉంటే మాత్రం ఓల్డేజ్ హోమ్లో వేయకూడదు. ఎవరు లేకుండా ఉండడం వేరు, అందరూ ఉండి వెళ్ళటం వేరు. ఆ అందరూ ఉండి వెళ్ళే కార్యక్రమం అయితే వద్దనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం, అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి ఆ భగవంతుడు ఎప్పటికీ వాళ్ళకి మంచి ఉన్నతినిచ్చి, అలాగే వాళ్ళకి మరింత లాభాలు ఇచ్చి, ఆ లాభాల్లో మరి కాస్త 5%, అందరూ 2% అంటే 5% ఇచ్చి చాలా మంది విద్యార్థులకు, అలాగే కొన్ని కుటుంబాలకి ఆసరాగా నిలబడిన మలబార్ గోల్డ్ సంస్థలందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం ఇప్పుడు 2800 మంది పిల్లలకి దాదాపు 3 కోట్ల రూపాయలు స్కాలర్షిప్గా ఇవ్వడం చాలా 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 సంతోషంగా ఉంది. కాబట్టి స్కాలర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. మీరు స్కాలర్షిప్ అందరూ తీసుకుంటున్నారు, మీరు హుషారుగా ఉండాలి. ఆడపిల్లలు అంటే ఇంతకుముందు చెప్పారు మేడం గారు, పద్మజ మేడం గారు చెప్పారు, సుజాత మేడం గారు చెప్పారు, ఆడపిల్లలు అంటే ఎంత హుషారుగా ఉండాలి. మనం చేయలేని పని ఏదీ లేదు, మనం అన్నీ చేయగలం. ఎందుకంటే ఇంట్లో అమ్మని చూస్తున్నారు కదా మీరు, ఇంట్లో అమ్మ అన్ని పనులు చేసి
నాన్నకు సాయం చేసి మనల్ని తయారు చేసి పంపించి మళ్ళీ ఇంట్లో వంటని చేసిన తర్వాత బయట ఏమైనా పనులు ఉంటే చూసుకుంటుందమ్మ. అవునా? అలాగే మనం కూడా సవ్యసాచి అమ్మ. కాబట్టి ప్రతిసారి మనం పుట్టిన తర్వాత భగవంతుని ఎలా దండ పెట్టుకుంటావో తర్వాత మనకి అమ్మే. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి.